నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. టీడీపీలో 4.5 ఏళ్లు కష్టపడి పనిచేసిన వారిని అధిష్టానం చాలా చోట్ల పక్కన పెడుతుంది. సామాజిక ఆర్థిక సమీకరణలో భాగంగా వారికి టికెట్లు నిరాకరిస్తుంది. జనసేన టీడీపీ ఉమ్మడి జాబితాలో 99 మంది అభ్యర్థుల పేర్లు బయటికి వచ్చాయి. అయితే సెకండ్ లిస్టులో చాలా చోట్ల మార్పులు ఉంటాయని, అందుకే జాబితా విడుదల ఆలస్యమవుతుందని క్యాడర్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే టికెట్ ఆశావాహులు అంతా అధిష్టానం వద్దకు క్యూ కడుతున్నారు. పొత్తుల్లో భాగంగా కీలక నియోజకవర్గాల టీడీపీ కోల్పోవడంతో ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో అధిష్టానం మాట్లాడుతుంది. జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో టీడీపీ పూర్తిగా సహకరించాలని వారికి అధిష్టానం సూచిస్తుంది. ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో టీడీపీకి రెబెల్స్ గండం మొదలైంది. నూజివీడు, మైలవరం, తిరుపూరు నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలను కాదని కొత్త వారికి అవకాశం కల్పించడంతో వారంతా పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. తమను కాదని వేరే వారికి టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. న్యూజివీడులో టీడీపీ ఇన్ఛార్జిగా మొన్నటి వరకు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఉన్నారు. అయితే ఆయన స్థానంలో ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని నూజివీడు ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ముద్దరబోయిన పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్లిన ముద్రబోయిన అక్కడ కూడా టికెట్పై హామీ రాకపోవడంతో సైలెంట్గా ఉన్నారు. అయితే తన వర్గం వారితో సమావేశమైన ముద్దరబోయిన స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని భావిస్తున్నారు. గతంలో గన్నవరం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన ముద్దరబోయిన మరోసారి నూజివీడు నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇక్కడ టీడీపీకి ఇబ్బందికరంగా మారుతుంది. టీడీపీ ఓట్లు చీలి వైసీపీ గెలిచే అవకాశం ఉందని క్యాడర్ లో చర్చ జరుగుతుంది. ఇటు మైలవరం నియోజకవర్గంలో కూడా టికెట్ ఆశిస్తున్న బొమ్మసాని సుబ్బారావు కూడా టికెట్ రాకపోతే రెబల్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు టీడీపీ టికెట్ దాదాపుగా ఖరారైంది. ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని ఉమా, జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని టికెట్ కోసం ఇంకా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బొమ్మసాని రెబల్ గా పోటీ చేస్తే ఇక్కడ కూడా టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. మరి ఈ రెబల్స్ ని టీడీపీ ఏ విధంగా డీల్ చేస్తుందో వేచి చూడాలి.